వెజ్ కీమా ఫ్రై తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వెజ్ కీమా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం ఈ మిల్ మేకర్ ని కాస్త సోక్ చేసి పిండేసుకుని పెట్టేసుకున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఏం చేయాలి? సో మిల్ మేకర్ ని ఫస్ట్ మనం సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, జస్ట్ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. ఓకే, ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మాదిరి. సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మనం. ఓకే ఓకే. సో మిక్సీ పట్టేసుకున్నాం కదా, మనం ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి వెజ్ కీమా అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. అవును, స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. మనము ఆయిల్ వేస్తున్నాం. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు. అప్పుడప్పుడు ఫ్రైస్ లోనే ఆయిల్ ఎక్కువ కూడా పడుతూ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఇంట్లోనేనా, ఎప్పుడన్నా హాస్టల్ కి వెళ్ళి ఉండాల్సి? లేదు, హాస్టల్ కి ఎప్పుడు వెళ్ళలేదు, ఇంట్లోనే. ఓకే, ఎక్కడ కూడా అమ్మ చేతి వంటను మిస్ అవ్వలేదు? అవును. ఓకే, మీ అమ్మగారు చేసే వంటల్లో ఏ వంట అంటే బాగా ఇష్టం? బాగుంటాయి, ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా, ఇది మా అమ్మ చేస్తేనే బాగుంటుంది అంటే లెమన్ రైస్. మమ్మీ లెమన్ రైస్ వెరైటీగా చేస్తారనమాట. సో జీరా రైస్ అండ్ లెమన్ రైస్, ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేది మమ్మీ చాలా బాగా చేస్తారు. ఓకే, మీ అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది కదా, సో అందరూ కలిసే ఉంటారా? కలిసే ఉంటాం. సో మనకి ఆయిల్ వేడి అయిపోయింది. సో మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, సో పుట్టి పెరిగింది అంతా కూడా ఇక్కడే, హైదరాబాద్. ఓకే, సో అంటే పుట్టి పెరిగింది అంటే చిన్నప్పటికి ఇప్పటికి మారింది ఏదన్నా ఉందా అంటే ఏం చెప్తారు మీరు? చిన్నప్పటి నుంచి చూసారు, అబ్బా అది ఇది అసలు మారలేదురా, ఇది మాత్రం అలానే ఉంది, దాన్ని చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి, అది కొన్ని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అలా? ఏది మారలేదు. ఏది మారలేదు. ఇంత మారిపోతే ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చేసాయి. ఒక 6 నెలలు ఆ రూట్లో వెళ్ళలేదంటే మనం ఎక్కడికి వచ్చామన్నదే మనకు వచ్చేస్తుంది అసలు హైదరాబాద్లోని. ఏది మారలేదని మీరు అంటున్నారంటే, మీ ఇంటి నుంచి మీ బ్యాంక్ ఎంత దూరం? 45 minutes. 45 minutes ట్రావెల్ చేస్తారా మీరు? ఓకే. సో ఇప్పుడు మెట్రోస్ అవన్నీ వచ్చాయి కాబట్టి పెద్దగా టైం తెలియట్లేదు మనకి. సో నెక్స్ట్ మనం అల్లం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ ఇంట్లో ఎవరు ఎక్కువగా టాకెటివ్, అల్లరి, నాటి? అంటే మా ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి ఎవరు అంత టాక్టివ్ అయితే ఎవరు ఉండరు. అవునా? అంటే అన్నిటికీ కోప్పడే ఫాదరా, బొమ్మరిల్లు ఫాదరా? అలా అని కాదు, ఎవరు బేసిక్గా ఎక్కువ మాట్లాడరు ఇంట్లో అంతే. అవునా? ఓ. కొంచెం పసుపు యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ మనం కారం యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనము ఇందాక మనము మిక్సీ పట్టేసాం కదా కీమా, అది వేసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అవును. సో మనకి మిక్సీ పట్టకుండా ఇప్పుడు ఇలాగా సోయా వచ్చింది, చిన్న చిన్న గ్రాన్యూల్స్ లా కూడా వస్తుంది, డైరెక్ట్ గా అది వాడేసుకుందా మనకు సరిపోతుంది. అవును.
ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా సునీత? రెడీ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక పన్నీర్ ఫ్రై, పన్నీర్ బుర్జీ, అలాగే ఎగ్ బుర్జీ, సో అలా ఉందన్నమాట. కీమా ఫ్రై తీసేసుకుందాము. అంతేనా, ఇంకేమైనా గార్నిష్ చేయాలా? గార్నిషింగ్ చేద్దాం. జీడిపప్పు, వేడివేడిగా వెజ్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వెజ్ కీమా ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వెజ్ కీమా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మిల్ మేకర్ వేసి మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ కీమా కలిపి కొద్దిసేపు వేయించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కీమా ఫ్రై రెడీ.